హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ప్రొజెక్టర్లు చూస్తున్నారు కదండి. నాకు చాలామంది అయితే సార్ మేము డిస్ప్లే క్లీన్ చేసేటప్పుడు సడన్గా బ్లాంక్ అయిపోయిందండి, లేకపోతే తర్వాత వర్క్ చేయడం లేదండి, మేము క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఫిట్ చేసినప్పుడు మాకు అక్కడ బ్లాంక్ స్క్రీన్ వస్తుంది, వర్క్ చేయడం లేదని చాలామంది కామెంట్లు పెట్టారండి. రీసెంట్గా ఒక అతను కూడా జాట్కో యువ గోప్రో అది ఓపెన్ చేసి క్లీన్ చేశాడంట. అదైతే బ్లాంక్ అయిపోయిందండి, ఏం చేయాలో అర్థం కావట్లేదని కామెంట్ పెట్టాడండి. ఇలా యూట్యూబ్లో వీడియోలు చూసి చాలామంది అయితే ఓపెన్ చేసి డిస్ప్లేలు అయితే పోగొట్టుకుంటున్నారండి. ఆ తప్పు అయితే మీరు చేయొద్దు. అసలు ఎలా క్లీన్ చేయాలి, వాటిని ఎలా క్లీన్ చేస్తే సేఫ్గా ఉంటాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుందండి, అన్నీ ఒకే రకంగా ఉండవు. మనకి ఫ్రీ స్టైల్ వేరే ఉంటాయి, ఇలా రెక్టాంగిల్గా ఉండే వేరే ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కో పద్ధతి ఉంటుంది. అయితే ఇంచుమించు కొంచెం అనుభవం ఉండాలకైతే మనకి ఏదైనా కానీ ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి తెలియదండి, వాళ్ళు చేస్తున్నారు కదా మనం కూడా చేద్దామని వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు, అవైతే పాడైపోతాయి. మోస్ట్ ఆఫ్ ప్రొజెక్టర్స్లో మనకి డిస్ప్లే ఓపెన్ చేసి క్లీన్ చేసేటప్పుడే పోతాయి. మనకి ప్రతి ప్రొజెక్టర్కి బయట నుంచి ఒక ప్లేట్ అయితే ఇస్తాడు డిస్ప్లే కింద, దాన్ని తీసి మాత్రమే క్లీన్ చేయాలండి. మీరు ఓపెన్ చేసి క్లీన్ చేయొద్దు. ఓపెన్ చేసి క్లీన్ చేయాలంటే చాలా అనుభవం ఉండాలండి. అనుభవం లేకుండా ఓపెన్ చేసి క్లీన్ చేస్తే నేను చెప్తాను, చాలా మోస్ట్ ఆఫ్ వీడియోస్లో నేను చెప్పేది ఏంటంటే అనుభవం లేకుండా చేయొద్దండి. చేస్తే 90% డిస్ప్లే డ్యామేజ్కి అవకాశం ఉందని చెప్తాను. మీరైతే ఓపెన్ చేయొద్దని చెప్తున్నాను. మెకానిక్ సమక్షంలో మీరు ఓపెన్ చేయమని నేను చెప్తున్నానండి. మీరు అయినా వినకుండా యూట్యూబ్లో ఏదో ఒక వీడియో చూసి ఓపెన్ చేసి డిస్ప్లేలు అయితే పోగొట్టుకుంటున్నారు. మనకి బడ్జెట్ని బట్టి మిడిల్ క్లాస్ 5,000, 10,000, 15,000, 20,000, 20,000, 30,000 అయినా భయపడకుండా ఓపెన్ చేసి క్లీన్ చేస్తున్నారు. అవైతే డ్యామేజ్ అవుతున్నాయి, తర్వాత చాలా బాధపడుతున్నారండి. అలా కాదు, అసలు మీరు ఏం చేయాలో ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు ఫాలో అవ్వండి, మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ప్రతి ప్రొజెక్టర్కి మనకి బ్యాక్ సైడ్ ఇలా ఒక ప్లేట్ ఉంటుందండి. ఈ స్టిక్కర్ తీసేస్తే ప్లేట్ అయితే బయటపడుతుంది. ఈ ప్లేట్ స్క్రూ కూడా తీసి ఇక్కడి నుంచి క్లీన్ చేయాలన్నమాట. ప్రతి ప్రొజెక్టర్కి చూడండి బ్యాక్ సైడ్ ఒక ప్లేట్ ఉంటుంది. ఇదిగోనండి, ఇక్కడ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ తీసేస్తే కరెక్ట్గా ఇక్కడే మనకి డిస్ప్లే ఉంటుంది. ఆ డిస్ప్లేనైతే చూడండి, ఇలా మనకి 6 to 7 inches స్టిక్స్ అయితే దొరుకుతాయి. ఇలాంటి వాటితో మనం క్లీన్ చేయాలండి. ఇలా మైక్రోసాఫ్ట్ క్లాత్లు కూడా ఉపయోగించాలి. రఫ్ అండ్ టఫ్ క్లాత్లు అయితే ఉపయోగించొద్దండి. ఇంట్లో ఏ క్లాత్ పడితే ఆ క్లాత్ అయితే వాటిని క్లీన్ చేయొద్దు. డిస్ప్లేలు అయితే స్క్రాచెస్ పడతాయి. ఇంకా ఇలాగే చేయాలండి. సపోజ్ దీన్నే తీసుకోండి, ఇక్కడ చూడండి, మనకి ఈ ప్లేట్ కింద కరెక్ట్గా డిస్ప్లే ఉంటుందని చెప్పాను కదా. ఈ ప్లేట్ని చూడండి ఇలా రిమూవ్ చేసేసి ఇదిగోనండి చూపిస్తాను రండి. మనకి డిస్ప్లే క్లియర్గా కనిపిస్తుంది. ఇది డిస్ప్లే ఇలా నిలువుగా ఉంటుందండి. డిస్ప్లే మనకి అలా నిలువుగా ఉన్న డిస్ప్లేని ఇలాంటి స్టిక్తో స్ట్రైట్గా పోనిచ్చి ఇలా క్లీన్ చేసుకోవాలండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, చాలా జాగ్రత్తగా ఇలా నిలువుగా. మీకు ఇక్కడ అర్థం కాకపోతే ఓపెన్గా చూపిస్తాను చూడండి. ఇదిగోనండి డిస్ప్లే. మనకి ఈ డిస్ప్లే
ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా నిలువుగా ఉంది. మనం ఇలా పోనించి ఇలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలన్నమాట. చూడండి పొజిషన్ ఎలా ఉంది. ఇది ఈ స్టిక్కి మైక్రో క్లాత్ కూడా ఇలా రోల్ చేసి ఇలా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇది మనకి 90% సేఫ్ అండి. మనం రిమూవ్ చేసి క్లీన్ చేస్తే అది 50-50 ఛాన్స్కి అయితే అవకాశం ఉంది. చెప్పాను కదా, నిన్న మనకి ఒక అతనైతే ఓపెన్ చేశానండి, బ్లాంక్ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్పాడు కదా. వాటిలో ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఇదండి. ఇక్కడ చూడండి, మనం ఓపెన్ చేసిన తర్వాత దీన్నైతే బయటకు తీయాలి కదా, తీసేటప్పుడు ఇక్కడ లైన్స్ ఉన్నాయి చూడండి. ఈ లైన్స్ అయితే డ్యామేజ్ అవుతాయండి. ఒక్కొక్కసారి ఈ లైన్స్ కట్ అయిపోతాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి, దీనికి ఆల్రెడీ కట్ అయిపోయింది. నేను వేరే పేపర్తో దీన్ని అతికించాను, అయినా వర్క్ చేయడం లేదు. మోస్ట్ ఆఫ్ ప్రొజెక్టర్లో ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ లైన్స్ కట్ అయిపోవడం కానీ, లేకపోతే ఇవి పల్స్గా ఉంటాయండి, ఇవి డ్యామేజ్ అవడం కానీ జరుగుతుంది. ఇవి మనకి ఓపెన్ చేసి క్లీన్ చేయటం రిస్క్ అండి. కొంచెం లేట్ అయినా మీరు ఓపికతో చాలా చక్కగా బయట నుంచే క్లీన్ చేసుకోవచ్చు. ఆ అవకాశం మనకి ఇచ్చినప్పుడు దీన్ని ఓపెన్ చేయడం అనవసరం అండి. మీరు ఓన్గా అయితే ఇంటి దగ్గర ట్రై చేయకండి, మెకానిక్తో చేయించుకోండి అని నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి. కానీ ఓపెన్ చేసి డిస్ప్లేలు అయితే పాడు చేసుకుంటున్నారు. ఈ తప్పు అయితే మీరు చేయొద్దు. ఓకే, చూశారు కదా, మనం బయట నుంచే క్లీన్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు అనవసరంగా దాన్ని ఓపెన్ చేసి పాడు చేయడం అనవసరం అండి. మనకి యూట్యూబ్లో వీడియోలు చూసి అలాగే చేద్దామని ఓపెన్ చేసి అవి చాలా మంది అయితే డిస్ప్లేలు పోగొట్టుకుంటున్నారు. ఆ తప్పు అయితే మీరు చేయకండి. చూశారు కదా, మనం ఓపెన్ చేసే కంటే బయట నుంచి కొంచెం లేట్ అయినా సరే క్లీన్ చేసుకోవడం చాలా ఉత్తమం, మంచిదండి. మీరైతే ఇంటి దగ్గర ట్రై చేయొద్దు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, క్లీనింగ్ వీడియోలో ప్రతి వీడియోలో చెప్తున్నాను. దీన్ని మీరైతే ఓన్గా ఓపెన్ చేసి రిస్క్ పడొద్దండి. డిస్ప్లేలు పోవడానికే ఎక్కువ అవకాశం ఉందని నేను చెప్తున్నాను, అయినా కొంతమంది వినడం లేదు, ఓపెన్ చేస్తున్నారు. వద్దండి, మనకి బయట నుంచి అవకాశం ఉంది. కొంచెం లేట్ అయినా సరే మీరు బయట నుంచి క్లీన్ చేసుకోండి, శుభ్రంగా క్లీన్ అయిద్దండి. కొంచెం ఓపిక ఉండాలి మనకి, అంతే. ఓకే, చూశారు కదా, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంతేనండి ఈ వీడియో. కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.